తనపై ఏసీబీ కేసు కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ ఆస్తులకు మంత్రులు బాధ్యులుగా ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. ఈ ఫార్ములా వ్యవహారంలో పరిధికి మించి హెచ్ఎండిఏ డబ్బులు బదిలీ చేసిందని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ప్రభుత్వం సైతం సుప్రీంలో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు విన్న కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ప్రకటించింది. కేటీఆర్ను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఏసీబీ అరెస్టు చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా రేసులో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కేసు ప్రాథమిక దశలో ఉందని అన్ని ఆధారాలు బయటపెడతామన్నారు. కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని, గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి తెలిపారు ఏజీ. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్లో లేదని తెలిపారు. ఈ సందర్భంగా పలు హైకోర్టు తీర్పులను చదివి వినిపించారు దవే. కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలని కామెంట్ చేసింది. ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుందని చెప్పింది. ఈ ఫార్ములా వ్యవహారంలో పరిధికి మించి హెచ్ఎండిఏ డబ్బు బదిలీ చేసిందన్న ఆరోపణలున్నాయని హైకోర్టు చెప్పింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాల్సిందని చెప్పింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తేలాల్సి ఉందని చెప్పింది. ఆరోపణల మేరకు ఏసీబీ పలు సెక్షన్లతో కేసులు పెట్టిందని కోర్టు ప్రకటించింది. ఏసీబీ ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవట్లేదని తెలిపింది హైకోర్టు. ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో పలుచోట్ల ముమ్మరంగా సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. కేసులో A2, A3 నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇండ్లలో రైడ్స్ చేసింది. హైదరాబాద్ మాదాపూర్లోని గ్రీన్కో ఆఫీస్, ఏఎస్ నెక్స్ట్ జెన్, ఏఎస్ అర్బన్ రేస్ కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఏపీ మచిలీపట్నంలోనూ ఏఎస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీలోనూ రైడ్స్ చేశారు. మొత్తంగా హైదరాబాద్, విజయవాడలోనూ రికార్డులను పరిశీలించారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ ఫార్ములా కేసులో ఇవాళ ఈడీ విచారణకు రావాల్సి ఉండగా ముందస్తు అనుమతితో కేటీఆర్ హాజరు కాలేదు. దీంతో మరోసారి ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్న కేటీఆర్ పునరాగమనం బలంగా ఉంటుందని ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా కేసులో సుప్రీంను కేటీఆర్ ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఫార్ములా రేసు వ్యవహారంలో అరెస్టులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించనుండగా ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించనుంది. ఎల్లుండి కేటీఆర్ను ఏసీబీ విచారించనుండగా 16న ఈడీ విచారించనుంది.